మన జీవితాలు ఎంత బిజీగా ఉన్నా, పైకంతా ఎంత బాగున్నట్టు కనిపించినా, లోపల ఎక్కడో ఒక మూల, ఒక నిశ్శబ్దమైన అసంతృప్తి, ఏదో అసంపూర్తిగా ఉందన్న భావన మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా? అది బయట కనిపించే బాధ కాదు, ఒక రకమైన అశాంతి. ఏదో వెలితిగా ఉన్నట్టు, ఏదో ఇంక కావాలి అన్నట్టు, కాని అదేంటో మనకు సరిగ్గా పట్టుకోలేం. అది ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లా మన లోపల అలా మోగుతూనే ఉంటుంది. ఒకవేళ ఈ అసంపూర్తి భావన మన వ్యక్తిగత లోపం కాదనుకుంటే, మనలో ఏదో తప్పుందని కాదు, బహుశా మనల్ని మనం చూసుకునే విధానంలోనే ఏదో పొరపాటుందేమో. అసల సమస్య మన నిజ స్వరూపాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోవడంలోనే ఉందని ఎప్పుడైనా అనిపించిందా? మనమందరం ఇలానే ఫీలవుతున్నామంటే ఇది వ్యక్తిగత సమస్య కాదు, ఇది మానవ సహజమైన స్థితి ఏమో. అందుకే కదా మన జీవితమంతా ఈ అంతులేని ఖాళీని నింపటానికే ప్రయత్నిస్తూ ఉంటాం. సక్సెస్, రిలేషన్షిప్స్, కొత్త కొత్త అనుభవాలు, ఇలా ఒకదాని తర్వాతొకటి ట్రై చేస్తూనే ఉంటాం. అయినా ఆ ఖాళీ మాత్రం అలాగే ఉంటుంది. ఇది మనల్ని కొన్ని చాలా ముఖ్యమైన ప్రశ్నల వైపు నడిపిస్తోంది. మన నిజస్వభావం సంపూర్ణమైనది అయితే, మరి ఈ వేరుగా, అసంపూర్ణంగా ఉన్నామనే భావన ఎక్కడ్నుంచొస్తోంది? ఈ భ్రమను దాటి మన అసలు స్వరూపాన్ని చూడటానికి మన మనస్సును ఎలా సిద్ధం చేసుకోవాలి? దీనికి సమాధానం మనం పెరిగిన విధానంలో ఉంది. మనం పుట్టిన క్షణం నుంచి మన మనసులు ఒక కథను అల్లుకోవడం మొదలుపెడతాయి. మన తల్లిదండ్రులు, మన టీచర్లు, మన సమాజం, మనం చూసే సినిమాలు, చదివే పుస్తకాలు, ఇవన్నీ కలిసి మనకు తెలియకుండానే నేను అనే ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేస్తాయి. నా పేరిది, నా గుణాలివి, నాకు ఇవి ఇష్టం లేదు అనే ఒక గుర్తింపును నిర్మించేసుకుంటాం. దీని ఫలితంగా ఏమవుతుందంటే, నేను అనే ఒక పరిమితమైన, వేరుగా ఉన్న వ్యక్తిగా మనల్ని మనం చూసుకుంటాం. నేనిక్కడ, నా చుట్టూ ఉన్న ప్రపంచం అక్కడ. ఈ విభజన భావనే అసలు సమస్యకు మూలం. ఎప్పుడైతే ఈ నేను అనే భావన బలంగా ఏర్పడుతుందో, అప్పుడు పోలిక, అభద్రత, భయం, సంఘర్షణ అన్నీ స్టార్ట్ అవుతాయి. మన మనస్సు నిరంతరం గతాన్ని తలుచుకుంటూ, భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ, ప్రెజెంట్లో నిలకడగా ఉండలేకపోవడానికి కారణం ఇదే. ఇప్పుడు ఇక్కడే ఒక పెద్ద పొరపాటు జరుగుతుంది. మన అశాంతమైన మనస్సు తన అనంతమైన స్వభావం గురించిన టీచింగ్స్ని కూడా తనకి అలవాటైన పద్ధతిలోనే అర్థం చేసుకుంటుంది. జ్ఞానోదయం లేదా శాంతి అనేది కూడా బయటనుంచి సంపాదించుకోవాల్సిన ఒక వస్తువుగా, ఒక ఎక్స్పీరియన్స్గా చూస్తుంది. గాలిని ఒక గాజు సీసాలో బంధించినట్టు ఆ అనుభవాన్ని పట్టుకుని శాశ్వతంగా ఉంచుకోవాలని ప్రయత్నిస్తుంది. దాంతో శాంతి కూడా సాధించాల్సిన మరో గోల్గా మారి మరింత ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక చాలా కీలకమైన విషయం ఉంది. ఈ ప్రయాణం మనలో లేనిదాన్ని సంపాదించడం గురించి కాదు, లేదా మనల్ని మనం బాగుచేసుకోవడం గురించి కూడా కాదు. ఇది తయారీకి సంబంధించినది. ఆకాశం ఎప్పుడూ అక్కడే ఉంటుంది, నిర్మలంగా, విశాలంగా. కాని దట్టమైన మబ్బులు దాన్ని కప్పివేస్తాయి. మనం చెయ్యాల్సింది ఆకాశాన్ని సృష్టించడం కాదు, మబ్బులు వాటంతట అవే తొలగిపోయేంత ఓపికతో ఉండగలగడం. ఆ తయారీ అంటే మన మనస్సును అంత నిశ్చలంగా, అంత స్పష్టంగా మార్చుకోవడమే. సరే, మరి ఈ ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ముందుగా మన లోపలి సంఘర్షణను అర్థం చేసుకుని దానికి మనల్ని మనం ఎందుకు సిద్ధం చేసుకోవాలో చూస్తాం. ఆ తర్వాత మనసుకి స్పష్టతనిచ్చే ఆ 5 లక్షణాల గురించి తెలుసుకుని అవి మనకు ఎలా అద్దం పడతాయో గమనించి చివరగా మన అసలు స్వరూపాన్ని గుర్తించడంతో ముగిద్దాం. ఓకే, మరి ఈ తయారీ ఎలా మొదలుపెట్టాలి? మనస్సుని అంత నిశ్చలంగా ఎలా మార్చుకోవాలి? వేల సంవత్సరాలుగా జ్ఞానులు ప్రశాంతమైన, స్పష్టమైన మనస్సుకు అవసరమైన కొన్ని లక్షణాలను గమనించారు. ఇవేవో అతీంద్రియ శక్తులు కాదు, ఎవ్వరైనా పెంపొందించుకోగల చాలా ప్రాక్టికల్ మానసిక గుణాలు. అవే ఈ 5 అంతర్గత అర్హతలు. ఇందులో మొదటిది వివేక, అంటే విచక్షణ. ఇది మన బుద్ధికున్న ఒక సూపర్ పవర్ లాంటిది. ఏది శాశ్వతమైనది, ఏది తాత్కాలికమైనది అని తేడాను గుర్తించగలగడం. ఇది మన లోపలున్న ఒక మ్యాథమెటీషియన్ లాంటిది. తప్పుడు లాజిక్ను వెంటనే పసిగడుతుంది. మనం దేనిపై మన నమ్మకాన్ని, మన గుర్తింపును పెట్టుకోవాలో స్పష్టతీస్తుంది. దీని ఇంకాస్త క్లియర్గా చూద్దాం. మన జీవితంలో ప్రతీదే మారుతూ ఉంటుంది. మన శరీరం, మన ఆలోచనలు, మన ఎమోషన్స్, మన చుట్టూ ఉన్న ప్రపంచం
అన్ని వస్తూ పోతూ ఉంటాయి. కాని వీటన్నింటినీ గమనిస్తున్న ఒకటుంది. అదే మన చైతన్యం లేదా ఎరుక. అది ఎప్పుడూ ఉంటుంది. అది మారదు. వివేక అంటే మన దృష్టినే నిరంతరం మారుతున్న వాటి నుండి ఈ మార్పులేని శాశ్వతమైన చైతన్యం వైపు మళ్లించడమే. ఎప్పుడైతే వివేకంతో ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చూడటం మొదలుపెడతామో అప్పుడు ఆటోమేటిక్గా మనలో ఒక రకమైన మెచ్యూరిటీ వస్తుంది. అదే వైరాగ్యం. ఏ వస్తువు, ఏ అనుభవం, ఏ విజయం మనకు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేదనే లోతైన అవగాహనే వైరాగ్యం. ఇది ఉదాసీనత లేదా నిర్లక్ష్యం కాదు. జీవితాన్ని ప్రేమించకపోవటమంతకన్నా కాదు. కేవలం ఫలితాలపై ఉండే తీవ్రమైన వ్యామోహాన్ని, ఆధారపడటాన్ని తగ్గించుకోవటం. వైరాగ్యంలో 2 ముఖ్యమైన అంశాలున్నాయి. మొదటిది ఆబ్జెక్టివిటీ, అంటే గెలుపోటములను, పొగడ్తలను, విమర్శలను పర్సనల్గా తీసుకోకుండా వాటిని కేవలం జరుగుతున్న సంఘటనలుగా చూడటం. రెండవది త్యాగం. ఇక్కడ త్యాగం అంటే వస్తువులను వదిలేయడం కాదు, అవి మనల్ని పూర్తి చేస్తాయనే భ్రమను వదిలేయడం. ఇది పూర్తిగా ఒక మెంటల్ యాటిట్యూడ్. వస్తువులను, సంబంధాలను ఆనందించగలం, కాని మన ఆనందం వాటిమీద ఆధారపడి ఉండదు. మూడవ అర్హత కొంచెం లోతైనది. దీని పేరు షట్క సంపత్తి. సింపుల్గా చెప్పాలంటే 6 రకాల అంతర్గత సంపద. వివేకం, వైరాగ్యం కలగాలంటే మనసు స్థిరంగా, క్రమశిక్షణతో ఉండాలి. ఈ షట్క సంపత్తి ఆ స్థిరత్వాన్ని ఇచ్చే 6 అంతర్గత శక్తుల సముదాయం. ఇది మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడే ఒక ఇన్నర్ టూల్ కిట్ లాంటిది. ఈ 6 సంపదలు ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటాయి. చూడండి, మొదటిది శమ, అంటే మన ఆలోచనల ప్రవాహాన్ని శాంతపరచడం, వాటితో కొట్టుకుపోకుండా ఉండటం. అది కుదిరినప్పుడు ధమ, అంటే మన ఇంద్రియాలను బయట విషయాల వైపు పరిగెత్తకుండా నిగ్రహించడం సులువవుతుంది. ఈ 2 కలిస్తే ఉపరమ, అంటే మన శక్తిని వేస్ట్ చేసే అనవసరమైన పనుల నుండి విరమించుకోవడం సాధ్యమవుతుంది. దీనితో పాటు మన బాధ్యతలను శ్రద్ధగా నిర్వర్తించే స్వధర్మ, జీవితంలోని కష్టనష్టాలను తట్టుకునే తితిక్ష, అంటే సహనం, మరియు ఈ మార్గంపై నమ్మకముంచే శ్రద్ధ, ఇవన్నీ కలిసి ఒక మెచ్యూర్డ్, స్టేబుల్ మైండ్కి పునాది వేస్తాయి. అయితే ఇంత సాధన చేయడానికి మనకు మోటివేషన్ ఎక్కడ్నుండి వస్తోంది? అదే 4వ అర్హత, ముముక్షుత్వం. భద్రత, ఆనందం కోసం బాహ్య ప్రపంచంపై ఆధారపడటం నుండి విముక్తి పొందాలనే తీవ్రమైన, తిరుగులేని కోరిక ఇది. తాత్కాలిక సుఖాల వెనుక పరుగెత్తి అలసిపోయినప్పుడు ఈ లోతైన కోరిక పుడుతుంది. ఈ మొత్తం ప్రయాణానికి ఫ్యూయల్ లాంటి ఇంజిన్ ఇదే. ఇప్పుడు చూడండి, మన సమాజం, మన చుట్టూ ఉన్న ప్రపంచం నిరంతరం మనలోని అసంపూర్ణత భావననే బలపరుస్తూ ఉంటుంది. మీరు ఇంకా సరిపోరని, ఇంకా ఏదో సాధించాలని చెబుతూనే ఉంటుంది. ఆ శక్తివంతమైన కండిషనింగ్ను, మనల్ని నిరంతరం బయటకులాగే ఎన్నో డిస్ట్రాక్షన్స్ను అధిగమించాలంటే ఈ ముముక్షుత్వం అనే తీవ్రమైన కోరిక చాలా అవసరం. అది లేకపోతే మనం మళ్లీ పాత అలవాట్లలోకే ఈజీగా జారిపోతాం. చివరిది, 5వది భక్తి. ఈ సాధన అంతా కేవలం డ్రైగా, మేధోపరంగా సాగితే మనస్సు కఠినంగా మారే ప్రమాదముంది. ఆ ప్రయాణాన్ని మృదువుగా, ప్రేమతో నింపేదే భక్తి. ఇది కేవలం పూజలు, ఆచారాలకు సంబంధించింది కాదు. క్లియర్ అండర్స్టాండింగ్ నుండి పుట్టే సఖ్యం పట్ల, ఈ ఉనికి యొక్క అద్భుతం పట్ల లోతైన ప్రేమ మరియు కృతజ్ఞత. జ్ఞానం పెరిగే కొద్దీ ఈ ప్రేమ కూడా లోతుగా మారుతుంది. భక్తి ప్రయాణం కూడా ఎదుగుతుంది. మొదట దైవాన్ని మనకంటే వేరుగా, ఎక్కడో పైన ఉన్న శక్తిగా చూస్తాం. ఈ రకమైన భక్తి మన అహంకారాన్ని తగ్గించి, మనసును శుభ్రపరుస్తుంది, వినయాన్ని నేర్పుతుంది. కాని క్రమంగా ఆ దైవం వేరు కాదని, అది ఈ ఉనికి యొక్క మూలమేనని, అది మనలోనే ఉన్న చైతన్యమని గ్రహిస్తాం. ఇది ద్వైతం నుండి అద్వైత గుర్తింపు వైపు సాగే ఒక అందమైన ప్రయాణం. సరే, ఇప్పటివరకు మనం ఈ 5 అర్హతల గురించి తెలుసుకున్నాం. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయాన్ని మనం గుర్తించాలి. ఇవి మనం సాధించి టిక్ పెట్టుకోవాల్సిన ఒక చెక్లిస్ట్ కాదు. ఈ లక్షణాలను పెంపొందించుకునే ప్రాసెసే అసలైన మార్గం. ఈ లక్షణాలు మనసుకు ఒక అద్దంలా పనిచేస్తాయి, మన లోపలున్నదాన్ని మనకు స్పష్టంగా చూపిస్తాయి. ఈ వాక్యాన్ని ఒక్క క్షణం గమనిద్దాం. బహుశా నా అపరిష్కృత గాయాలు మరియు నా గట్టి నమ్మకాలే చెప్పబడుతున్న దాన్ని ప్రతిఘటిస్తున్నాయి అని ఒప్పుకోవడానికి ఎవరూ ఇష్టపడరు.
తయారీలేని మనసు ఎప్పుడూ టీచింగ్స్ని, గురువును లేదా ప్రపంచాన్ని నిందిస్తుంది. కాని ఈ 5 అర్హతలు మనలో ఉన్నప్పుడు అవి మనల్ని లోపలికి చూసేలా ప్రోత్సహిస్తాయి. ఈ మాట వింటున్నప్పుడు నాలో ఏం జరుగుతోంది, నాలో ఏది దీన్ని వ్యతిరేకిస్తోంది అని నిజాయితీగా ప్రశ్నించుకునే ధైర్యాన్ని ఇస్తాయి. కాబట్టి అసలు విషయం ఏంటంటే, ఈ అర్హతల యొక్క ముఖ్య ఉద్దేశ్యం నేను అంటే వేరుగా, లోటుగా, అభద్రతతో ఫీలయ్యే ఆ తప్పుడు గుర్తింపును నెమ్మదిగా, సున్నితంగా విచ్ఛిన్నం చేయడమే. వివేకం వస్తువులతో ఉన్న గుర్తింపును తొలగిస్తుంది. వైరాగ్యం ఫలితాలతో ఉన్న గుర్తింపును తొలగిస్తుంది. షట్కసంపత్తి అశాంతమైన మనసు అనే గుర్తింపును తొలగిస్తుంది. భక్తి వేరుగా ఉన్న జీవిని అనే గుర్తింపును తొలగిస్తుంది. ఈ రూపకం ఈ విషయాన్ని ఎంత అద్భుతంగా వివరిస్తుందో చూడండి. నిశ్చలంగా, అలలు లేకుండా ఉన్న సరస్సు మాత్రమే ఆకాశం యొక్క స్పష్టమైన, కలవరపడని ప్రతిబింబాన్ని అందించగలదు. అదేవిధంగా మన నిజ స్వభావమైన ఆ శాంత స్వరూపాన్ని ప్రతిబింబించడానికి ఈ 5 అర్హతల ద్వారా సిద్ధమైన ప్రశాంతమైన మనస్సు అనే సరస్సు అవసరం. మనస్సు గందరగోళంగా ఉన్నప్పుడు సత్యం కనిపించినా అది వక్రీకరించిన రూపంలో కనిపిస్తుంది. ఇక మనం ముగింపు దశకు వస్తున్నాం. ఈ ఆత్మవిచారణ అనేది కొత్తగా ఏదో ఒకటిగా మారడం గురించి కాదు. ఇదొక శుద్ధి మరియు తయారీ ప్రక్రియ. ఇది మనకు లేనిదాన్ని జోడించడం గురించి కాదు, మనల్ని కప్పివేస్తున్న పొరలను తొలగించడం గురించి, మనం ఇప్పటికే ఏమై ఉన్నామో దాన్ని స్పష్టంగా చూడటం గురించి. సత్యమనేది సాధించేది కాదు, అది కేవలం గుర్తించబడేది. విముక్తి అంటే మన పరిస్థితులను మార్చడం కాదు, మన నిజ స్వభావమైన శాంతిని అది ఎప్పుడూ ఇప్పుడే ఉందని గుర్తించడమే. కాబట్టి అంతిమ ప్రశ్న ఇదే: మబ్బుల చాటున ఎప్పుడూ ప్రకాశిస్తున్న ఆకాశాన్ని చూడటానికి, మనసు అనే సరస్సును నిశ్చలం చేయటానికి మనం సిద్ధంగా ఉన్నామా?